నమస్కారం. నేను రామ్. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాల్టి బులెటిన్. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడుకు చెందిన ఎంఆర్ఓ వరికుంట్ల సుబ్బయ్య 30 మంది సైనికులను కాపాడి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్ఏసి వెంట 30 మంది జవాన్లతో కలిసి సుబ్బయ్య పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాండ్ మైన్ పై కాలు పెట్టారు. ఇది గమనించి తన తోటి సైనికులను గో బ్యాక్ అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదాని సమస్యపై సంయుక్త పార్లమెంటరీ విచారణ జరిపించాలని తమ డిమాండ్ను పునరుద్ఘాటనిస్తూ దేశ్ బిక్నే నహీ దేంగే అని ఉమ్మడిగా రాసి ఉన్న వివిధ హిందీ అక్షరాల ప్లకార్డులను పట్టుకొని పలువురు ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనకు దిగారు. ఐక్యరాజ్య సమితి, యుఎన్ మానవ హక్కుల నిపుణులు ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలు పరిష్కరించడంలో ద్వంద్వ ప్రమాణాల కోసం అమెరికాను ఖండించారు. ఇజ్రాయిల్ మరియు దాని మద్దతుదారులకు శిక్షార్హతకు ముగింపు పలకాలని కోరారు. తిరుగుబాటు దళాలు అధ్యక్షుడు బషీర్ అసద్ నిరంకుశ ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికరమైన దాడిలో పడగొట్టిన 2 రోజుల తర్వాత భారతదేశం సిరియా నుండి 75 మంది పౌరులను ఖాళీ చేయించింది. డమాస్కస్ మరియు బీరూట్ లోని భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఈ తరలింపును అమలులోకి తెచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బుధవారం గూగుల్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు మరియు సహకరించడానికి సంభావ్య రంగాల్లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు గూగుల్ మధ్య సంతకం చేసిన అవగాహన బృందాన్ని అనుసరించి దాని ఉపాధ్యక్షుడు వికాస్ కోహ్లీ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని తాము కలిశామని ముఖ్యమంత్రి చెప్పారు. జీవితం మరియు కళ ఒకదానికొకటి అనుకరించాయి మరియు ఇటీవల విడుదలైన దుల్కర్ సల్మాన్ నటించిన క్రైమ్ డ్రామా లక్కీ భాస్కర్ ద్వారా దీనిని ధృవీకరించవచ్చు. మీడియా కథనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలకు వెళ్లే 4 పిల్లలు సినిమా చూసి తప్పుపోయారు. డబ్బు మరియు అదృష్టాన్ని వెతకడానికి పిల్లలు తమ ఇళ్లను విడిచిపెట్టడానికి ఈ చిత్రం ద్వారా ప్రేరేపించబడ్డారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఓ యువకుడు 17 ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చాడు. జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలోని ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తమ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మిస్ యూనివర్స్ 2021 అందాల పోటీలో విజేతగా నిలిచిన హర్నస్ సంధు టైగర్ సారాఫ్ నటించిన బాగి 4 చిత్రంతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టనుంది. నదియాడ్వాలా గ్రాండ్ సన్ అధికారిక హ్యాండిల్ ద్వారా ఎక్స్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.